హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మైనింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం క్లాస్ 19లో అయితే ఉన్నాము. అయితే ప్రీవియస్ క్లాసెస్లో నేను క్లాస్ 17th, 18th అలాగే 16thలో కూడా హ్యావ్ ఫార్మ్స్ని ప్రెజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో ఎలా యూజ్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే మిస్ అయ్యారో ఖచ్చితంగా ఆ 3 వీడియోస్ కూడా చూడండి. ఈరోజు ఆ 3 వీడియోస్ని కూడా క్లబ్ చేసి కంప్లీట్గా మనకి హ్యావ్ టేబుల్ని అయితే ఒక డివైస్ చేశాను. సో ఈ హ్యావ్ టేబుల్లో కూడా మనం ప్రెజెంట్ టెన్స్లో అలాగే ఫ్యూచర్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో కూడా సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఏ విధంగా మనం ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయాలనేది క్లియర్గా చెప్తాను. సో ఆ క్లాసెస్ మిస్ అయిన వాళ్ళు ఈ క్లాస్ చూస్తే ఆల్మోస్ట్ మీకు అయితే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఆల్రెడీ ఆ క్లాసెస్ చూసిన వాళ్ళు సో మీరైతే ఈజీగా ఆన్సర్స్ని గెస్ చేయగలరు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరింత మందికి అయితే రీచ్ అవుతుంది. ప్రెజెంట్ టెన్స్లో హ్యావ్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. సో ప్రస్తుత కాలంలో మనం హ్యావ్ని కలిగి ఉన్నాను అంటే ప్రస్తుతం కలిగి ఉన్నాను అనే సందర్భం సూచిస్తుంది. ఐ హ్యావ్ అంటే నేను కలిగి ఉన్నాను. సో నెగిటివ్గా చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ అంటే నేను కలిగి లేను. సో ఇక్కడ డూ ఫామ్ అనేది యూజ్ చేయాలి. డిఓ డూనే ఉంటుంది, అంటే ప్రజెంట్ ఫామ్లో ఉన్న డూ ఫామ్ని మనం యూజ్ చేసి నాట్ యాడ్ చేయడం ద్వారా ప్రజెంట్లో మనం ఏ విధంగా కలిగి లేమో చెప్పొచ్చు. ఐ డోంట్ హ్యావ్ అంటే ప్రస్తుతం నేను కలిగి లేను అని. అలాగే వీ హ్యావ్ అంటే మేము కలిగి ఉన్నాము. సో దానికి నెగిటివ్ సెన్స్లో ఏం చెప్తాం? వీ డోంట్ హ్యావ్ అంటే మా దగ్గర లేదు, మేము కలిగి లేము అని అర్థం. సో హెల్పింగ్ వర్బ్ అనేది ఖచ్చితంగా ప్రెజెంట్ టెన్స్లో డూనే వస్తుంది. నెగిటివ్గా చెప్పాలప్పుడు ఆ డూకి నాట్ యాడ్ చేసి డోంట్ అని చెప్తాము. అలాగే యూ హ్యావ్ అంటే మీరు కలిగి ఉన్నారు అని వస్తుంది. సో మీరు కలిగి లేరు అని చెప్పడానికి ఏమంటాం? యూ డోంట్ హ్యావ్, మీ దగ్గర లేదు ప్రజెంట్ అని వస్తుంది. అలాగే దే హ్యావ్ అంటే వారు కలిగి ఉన్నారు, దే డోంట్ హ్యావ్ అంటే వారు కలిగి లేరు. అదేవిధంగా హీ హ్యాజ్ అంటే అతను కలిగి ఉన్నాడు, హీ డోంట్ హ్యావ్ అంటే అతను కలిగి లేడు. గైస్ ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి హ్యావ్ ఫామ్ అనేది హీ వచ్చినప్పుడు కానీ, షీ వచ్చినప్పుడు కానీ, అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ ఏది వచ్చినా సరే హ్యాజ్ వస్తుంది. అయితే సో మనం ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసామంటే కనుక హెల్పింగ్ వర్బ్ ఉంటే మాత్రం ఈ హ్యాజ్ అనేది హ్యావ్గా మారుతుంది. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే షీ హ్యాజ్ అంటే ఆమె కలిగి ఉంది. నెగిటివ్గా చెప్పడానికి షీ డోంట్ హ్యావ్ ఆమె దగ్గర లేదు, ఆమె కలిగి లేదు. అలాగే ఇట్ హ్యాజ్ అంటే ఇది కలిగి ఉంది. సో ఇది కలిగి లేదు అని చెప్పాలంటే సింపుల్గా ఇట్ డోంట్ హ్యావ్ అని చెప్తే సరిపోతుంది. రైట్, ఇక ఫ్యూచర్ టెన్స్లో హ్యావ్ ఫార్మ్స్ని ఎలా వాడాలో చూద్దాం. ఫ్యూచర్ టెన్స్ అంటే మనం కలిగి ఉంటాను అంటే ఫ్యూచర్లో కలిగి ఉంటాను అనే సందర్భం వస్తుంది. కాబట్టి సో ఎస్ అనుకున్నప్పుడు మనం ఐ విల్ హ్యావ్ అంటే నేను కలిగి ఉంటాను ఫ్యూచర్లో. ఒకవేళ నేను కలిగి ఉండను అని చెప్పాలంటే ఐ విల్ నాట్ హ్యావ్ అంటాం, లేకపోతే ఐ వోంట్ హ్యావ్ అని అంటాం. అంటే నేను ఫ్యూచర్లో కలిగి ఉండను, ఐ వోంట్ హ్యావ్ అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ విల్కి నాట్ యాడ్ చేస్తే అది వోంట్గా మారుతుంది, అందరికీ తెలిసిందే. అదేవిధంగా వి విల్ హ్యావ్ అన్నాను అంటే అంటే మేము కలిగి ఉంటాము ఫ్యూచర్లో. ఒకవేళ మేము కలిగి ఉండము అని చెప్పాలంటే వి వోంట్ హ్యావ్ అని అంటారు. రైట్, ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. యు విల్ హ్యావ్ అంటే నీవు కలిగి ఉంటావు. నీవు కలిగి ఉండవు అని చెప్పాలంటే యూ వోంట్ హ్యావ్ అని చెప్తారు. రైట్, ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. దే విల్ హ్యావ్ అంటే వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళు కలిగి ఉండరు అని చెప్పాలంటే దే వోంట్ హ్యావ్ అని చెప్తారు. రైట్, అలాగే హీ విల్ హ్యావ్ అంటే అతను కలిగి ఉంటాడు అని వస్తుంది. అతను కలిగి ఉండడు అని చెప్పాలంటే హీ వోంట్ హ్యావ్ అని చెప్తారు. రైట్, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్లో షీ విల్ హ్యావ్ అని ఉంది అంటే ఆమె కలిగి ఉంటుంది ఫ్యూచర్లో అని. ఒకవేళ ఆమె కలిగి ఉండదు అని చెప్పాలంటే షీ వోంట్ హ్యావ్ అని చెప్తాం. రైట్, ఇక నెక్స్ట్ సందర్భం చూద్దాం. ఇట్ విల్ హ్యావ్ అంటే ఇది కలిగి ఉంటుంది ఫ్యూచర్లో అని. సో ఇది కలిగి ఉండదు అని చెప్పాలంటే ఇట్ వోంట్ హ్యావ్ అని అంటాం. రైట్, ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ టెన్స్లో హ్యావ్ని ఈ విధంగా యూజ్ చేస్తామని ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పాను. ఇప్పుడు కూడా మీరైతే చూశారు. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో మనం హ్యావ్ ఫామ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. పాస్ట్ టెన్స్ అంటే మనందరికీ తెలిసిందే కదా, గతంలో మనం జరిగి ఉన్నప్పుడు మనం పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అంటే కలిగి ఉన్నాను, కలిగి ఉంటిని అనే సందర్భాల్లో ఉంటుంది. సో ఐ హ్యాడ్ అంటే నేను కలిగి ఉన్నాను పాస్ట్ టెన్స్లోని. అదే నేను లేను, కలిగి లేను అని చెప్పాలని ఏం చెప్పాలి? సో సబ్జెక్ట్ అనేది ఐ ఉంటుంది. ఐ డింట్ హ్యావ్ అంటే నేను గతంలో కలిగి లేను అని వస్తుంది. ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి హ్యావ్ అనేది యూజ్ చేయాలి అంటే V1 రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్ అనేది డిడ్ యూజ్ చేస్తాము. సో దాంతోపాటుగా నాట్ అంటే లేదు అని వస్తుంది. కాబట్టి ఐ డింట్ అంటే ఐ డిడ్ నాట్ హ్యావ్ అని వస్తుంది అనమాట. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే మిస్ అయ్యారో ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి.
అలాగే వి హ్యాడ్ అంటే మేము గతంలో కలిగి ఉన్నాము అని మీనింగ్ వస్తుంది. ఒకవేళ మేము గతంలో కలిగి లేము అని చెప్పాలి, నేను చెప్పాలి వి డింట్ హ్యావ్ అంటే మేము గతంలో కలిగి లేము, రైట్. ఇంకా అలాగే యూ హ్యాడ్ అంటే నీవు గతంలో కలిగి ఉన్నావు. సో నువ్వు గతంలో కలిగి లేవు అని చెప్పాలంటే యూ డింట్ హ్యావ్ అంటే నీవు కలిగి లేవు అని వస్తుంది, రైట్. అలాగే దే హ్యాడ్ అంటే వారు కలిగి ఉన్నారు గతంలో. వారు లేరు అనుకుని చెప్పాలంటే దే డింట్ హ్యావ్ అంటే వారు కలిగి లేరు, రైట్. ఇక హీ హ్యాడ్ అంటే అతను గతంలో కలిగి ఉన్నాడు. అతను గతంలో కలిగి లేడు అని చెప్పాలంటే హీ డింట్ హ్యావ్ అంటే అతను గతంలో కలిగి లేడు అని చెప్పాలి. అలాగే షీ హ్యాడ్ అంటే ఆమె గతంలో కలిగి ఉంది. ఆమె గతంలో కలిగి లేదు అని చెప్పాలంటే షీ డిడ్ నాట్ హ్యావ్ అంటాము, లేకపోతే షీ డింట్ హ్యావ్ అంటాము. ఏదైనా సరే కరెక్ట్గానే వస్తుంది. అదేవిధంగా ఇట్ హ్యాడ్ అంటే ఇది గతంలో కలిగి ఉంది. సో ఇది గతంలో కలిగి లేదు అని చెప్పాలంటే ఇట్ డిడ్ నాట్ హ్యావ్ లేకపోతే ఇట్ డింట్ హ్యావ్ అని యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా మనం పాస్ట్ టెన్స్లో కూడా హ్యావ్ ఫామ్ని యూజ్ చేసి ఏ విధంగా చెప్పాలో కూడా చెప్పాను. ఓకే, రైట్. ఇది కంప్లీట్గా హ్యావ్ టేబుల్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే చూసారో వాళ్ళకి ఆల్రెడీ వీటి గురించి అయితే అవగాహన అయితే ఉంటుంది. ఆ క్లాసెస్ చూడని వాళ్ళు సో ఇప్పుడు ఏదైతే ఈ క్లాస్ ఉందో దీని ద్వారా అయినా సరే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడడానికి ట్రై చేయండి. వాటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చాలా ఇంపార్టెంట్ 5 సూపర్ టెన్సెస్ చెప్పాను. అలాగే కెన్ ఎలా యూస్ చేయాలి, కుడ్ ఎలా యూస్ చేయాలి, ఇంకా రిమైనింగ్ షుడ్ ఎలా యూస్ చేయాలి అవన్నీ కూడా చెప్పాను. సో ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్. జై హింద్.